వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేయబోతున్నారు. ఈ విషయాన్ని జగనే తాజాగా పార్టీ సమావేశంలో ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. అంటే మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం జగన్ పాదయాత్రనే నమ్ముకోబోతున్నారన్నమాట. అయితే పాదయాత్రతో ఈసారి జగన్ ఆశలు ఫలిస్తాయా? ఈసారి యాత్ర ప్రజల కోసమా, తన పదవి కోసమా? రెండోసారి అదే దారి. జగన్ గతంలో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2017లో ఒకసారి పాదయాత్ర చేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట 341 రోజులు 2019 జనవరి 9 వరకు 3648 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగింది. అంటే ఎన్నికలకు 4-5 నెలల ముందు వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఈ ప్రభావం 2019 ఎన్నికలపై పడింది. ఆ ఏడు జరిగిన ఎన్నికల్లో జగన్ అఖండ మెజారిటీతో 151 సీట్లతో గెలవడానికి కారణమైంది. అదే నమ్మకంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ రెండోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎందుకోసం? ఏం చెబుతారు? పాదయాత్ర అంటే ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలు తెలుసుకోవటం, వాటి పరిష్కార మార్గాలు చూపటం, ప్రజల్లో తనపై నమ్మకం కలిగించడం, భరోసా ఇవ్వడం. ఇదే 2019లో జగన్ చేశారు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అందువల్ల పాదయాత్ర సందర్భంగా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మంచి అవకాశం దొరికింది. ప్రజల నుంచి మంచి ఆదరణ దొరికింది. అంతేకాదు పాదయాత్ర సందర్భంగా ప్రజలు ఎక్కడ ఏం కోరితే అది నెరవేరుస్తానని హామీ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఆయన అడిగారు. ఇది నమ్మి ప్రజలు 2019లో జగన్కు పట్టం కట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజలకేం చేశారు? 5 ఏళ్ల పాలన ఎలా సాగింది అనేది కీలకం. ఎందుకంటే జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తే ప్రజలకు తన పాలన గురించి చెప్పుకోవాలి. గత పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అధికారంలో ఉన్నప్పుడు నెరవేర్చలేదనే విమర్శ ఉంది. సిపిఎస్ రద్దు, విద్యుత్ ఛార్జీలు తగ్గింపు, 45 ఏళ్లకే పెన్షన్ వంటివి చాలానే ఉన్నాయి. వాటి గురించి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక ఇప్పుడు కొత్త హామీలు ఇస్తే నమ్ముతారా? టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు. సరే, మరి తాను 5 ఏళ్లు అధికారంలో ఉండగా చేయలేని పనుల గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతారు? మళ్ళీ అదే జాబ్ క్యాలెండర్ గురించి చెబుతారా? విద్యుత్ ఛార్జీల గురించి హామీ ఇస్తారా? తాను వేలేని రోడ్ల గురించి ప్రస్తావిస్తారా? 3 రాజధానుల గురించి ప్రస్తావిస్తారా? జనాన్ని కలవలేదెందుకు? జగన్ అధికారంలోకి వచ్చాక తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారనే అపవాదుంది. పాదయాత్ర సందర్భంగా ఊరూరా జనం మధ్యలోకి వెళ్లిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కాదు కదా, తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విమర్శ ఉంది. గతంలో లాగా ప్రజల్లోకి వెళ్ళింది లేదు. ఎప్పుడు జనంలోకి వెళ్లినా పరదాలు కట్టడం, హెలికాప్టర్లలోనే వెళ్లడం చేశారు. చివరకు పంట నష్టాన్ని చూడ్డానికి కూడా టెంట్ వేసుకుని రైతులకు దూరంగా వెళ్లారు. ఇక 5 ఏళ్లలో నేరుగా ప్రజలను కలిసిందే తక్కువే. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్యలో, అధికారంలో ఉంటే ప్యాలెస్లో. ఇదేనా ఒక నాయకుడి వైఖరి అనే విమర్శలు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయి. పాదయాత్రలతో పనవుతుందా? జగన్ పాదయాత్రకు అసలు కారణం 2004 ఎన్నికలకు ముందు తన తండ్రి వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీలో చేసిన పాదయాత్ర. ఆ పాదయాత్ర ద్వారానే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారు. అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర అంటున్నారు. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సోదరి షర్మిల కూడా రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. నిరంతరం వార్తల్లో నిలిచారు. కానీ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపలేదు. తెలంగాణలో బీజేపీ నేతలు కూడా పాదయాత్ర చేసిన ప్రభావం అంతంత మాత్రమే. అలాంటిది ఇప్పుడు జగన్ పాదయాత్ర ప్రభావం ఎంత అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పాదయాత్ర ద్వారా జనాలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుందా? లేదా ఈ రాజకీయ నేతలు ఎన్నికలు వచ్చినప్పుడు అలా ఇలా పాదయాత్రలు చేయటం మామూలే అని తేలిగ్గా తీసుకుంటారా? అంతిమ లక్ష్యం అధికారమే. నేతలు ఏం చేసినా అంతిమ లక్ష్యం అధికారమే. మరి జగన్ లక్ష్యం కూడా 2029లో అధికారం దక్కించుకోవటమే. అందుకే పాదయాత్ర అంటున్నారు. జగన్కు జనంలో ఇంకా ఆదరణ ఉంది. ఎక్కడికెళ్లినా అభిమాన సందోహము కనిపిస్తోంది. కార్యకర్తలు కూడా అండగా ఉంటున్నారు. మళ్లీ పాదయాత్ర చేసినా ప్రజల నుంచి స్పందన ఉండొచ్చు. కానీ వారంతా గతంలో లాగా జగన్ను మళ్లీ జనం సీఎంగా చూడాలని కోరుకుంటున్నారా? ఇదంతా కూటమి ప్రభుత్వ పాలన మీద ఆధారపడి ఉంటుంది. కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మాత్రం జగన్ మరోసారి సంచలనం సృష్టిస్తారు. ఇచ్చిన హామీలు కూటమి నెరవేరిస్తే జగన్ పాదయాత్రకు ఫలితం శూన్యం.